న్యాయశాఖలో నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది హెచ్చరించారు. నిరుద్యోగులు మోసగాళ్ల ఉచ్చులో పడరాదని సూచించారు. కర్నూలు జిల్లా ప్రజలందరికీ అంటే కర్నూలు నంద్యాల జిల్లా ప్రజలందరికీ ముఖ్య గమనిక. డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ, రికార్డ్ అసిస్టెంట్లు కానీ, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేటర్ కానీ వీటన్నిటికీ కూడా పరీక్షలు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ తరఫున జరుగుతున్నాయి. ఇంకా 18వ తారీఖు జరుగుతాయని చెప్పి మేము ఇంకా చెప్పలేదు. అయినప్పటికీ ముందుగానే ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ తయారైపోయినాయి. ఈ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ మా నోటీస్కి వచ్చినాయి. ఎవరో బిఎన్ అమరావతి అనే సంస్థ ద్వారా, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నంద్యాలలో ఒకళ్ళకి ఇద్దరికి అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా, డబ్బులు తీసుకుంటున్నట్టుగా మా నోటీస్కి వచ్చినాయి. కాబట్టి ప్రజలారా, మీరు ఎవరైతే అప్లై చేశారో దయచేసి ఏ ఏజెన్సీలు నమ్మబాకండి, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు నమ్మబాకండి, ఎవరి మాట నమ్మబాకండి. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ జిల్లా కోర్టు వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు తెలుసుకోండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా దయచేసి ఈ ఫేక్ లెటర్ చూడండి. ఇది ఈ అపాయింట్మెంట్ లెటర్ ఈ విధంగా వచ్చినట్టుగా మా నోటీస్కి వచ్చింది. కాబట్టి ఇటువంటి అపాయింట్మెంట్ లెటర్లు కానీ, ఏజెన్సీలు కానీ నమ్మి మోసపోవద్దని ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అంటే రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటరు, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేటరు ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా, చాలా కష్టంగా, అంటే పద్ధతి ప్రకారం ఎవరు ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్నాయి. అవన్నీ ఆ క్రమంలో మేమంతా నిమగ్నమై ఉన్నాము. అంతేగాని ఈ ఫేక్ లెటర్కి ఎవరు మోసపోకండి. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరైతే ఈ ఫేక్ ఏజెన్సీ ద్వారా ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో మా నోటీస్కి వచ్చింది, వాళ్ళని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము చర్య తీసుకుంటున్నాము, కంప్లైంట్ ఇస్తున్నాము, ఎస్పీ గారితో మాట్లాడుతున్నాము. వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్లపై చట్ట ప్రకారం తగు చర్యలు పూర్తిగా తీసుకొని పడతాయని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాం.